ప్రైజ్ ది లార్డ్. నా పేరు స్వర్ణలత, మాది అనంతపురం పట్టణం. నా భర్త పేరు వీరయ్య. నా భర్త ఉదయం మార్నింగ్ ఆఫీస్కని వెళ్తున్నప్పుడు బైక్లో నుంచి కింద పడిపోయి కాలు మెడమ దగ్గర బాగా దెబ్బతిని లోపల నరాలన్నీ కట్ అయిపోయి చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అప్పుడు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు చూసి అంతా ఈసీజీలు తీసినారు, తర్వాత ఎక్స్రేలు తీసినారు. అవన్నీ తీసి లోపల నరాలన్నీ కట్ అయిపోయినాయి అని చెప్పినారు. అప్పటికే బ్లడ్ చాలా ఎక్కువగా పోయింది. అప్పుడు చెప్పిన తర్వాత మేము ఆపరేషన్కి అన్నీ అరేంజ్ చేసుకున్నాం, ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. ఆ రోజు నైట్కి ప్రసన్న కుమార్ గారు మా అనంతపురం పట్టణానికి వచ్చినారు. ఆ రోజు నైట్ ఆయన ప్రేయర్ మీటింగ్కి మేము కూడా అటెండ్ అయినాం. ఆ రోజు నైట్ అటెండ్ అయినప్పుడు ఆయన వాక్యపరిచర్య చేసిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో నా భర్త పేరు పెట్టి పిలిచారు. ఇట్లా బ్రదర్, మీరు యాక్సిడెంట్ అయ్యి ఇక్కడికి వచ్చారు, మీ కాలు మెడమకు బాగా దెబ్బ తగిలింది, మీరు భయపడుతున్నారు, కానీ మీరు భయపడ్డట్టు ఏమీ కాదు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అని చెప్పారు బ్రదర్ ప్రార్థనలో. తండ్రి, ఆ పరిచర్య అవయవాలు పరిశీలినట్లుగా చేయండి ప్రభువా. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ తొలగించండి నాయన, ఆర్థరైటిస్ తొలగించండి ప్రభువా. నాయన మాల్ ఫంక్షనింగ్ వెరీ పార్ట్ ఆఫ్ ద బాడీ స్వస్థపరచుమని అడుగుతుంటున్నారు. నాయన స్వస్థపరచండి అని చెప్పిన తర్వాత మరుసటి రోజు మేము మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ డాక్టర్ గారితో చెప్పాము, ఒకసారి మళ్ళీ చూడండి అని చెప్తే ఆయన మళ్ళీ ఎక్స్రే తీసినారు. మళ్ళీ అన్నీ చేసి చూస్తే మరుసటి రోజు ఉదయానికంతా నరాలన్నీ సెట్ అయిపోయినాయి. అప్పుడు డాక్టర్ గారు చెప్పినారు, ఏం అవసరం లేదమ్మా, ఆపరేషన్ అవసరం లేదు, మందులతోనే బాగా అయిపోతుంది అని చెప్పినారు. తర్వాత మెడిసిన్స్ మాత్రమే వాడినాం. నా భర్త ఈరోజు బాగా క్షేమంగా ఉన్నారు. దేవుడు ఇంత గొప్ప అద్భుతం చేసిన దేవునికి వందనాలు. ప్రార్థించిన అన్నగారికి కూడా వందనాలు.